ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై ఇంకా వివాదం నడుస్తూనే ఉంది. హైకోర్టు తీర్పునిచ్చినా కూడా కుటుంబ సభ్యులకు ఎందుకు మృతదేహం అప్పగించట్లేదు, ఛత్తీస్గఢ్ పోలీసులు కుటుంబ సభ్యులకు ఏం చెప్తున్నారు? ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి నంబాల కేశవరావు అన్నయ్య ఢిల్లీశ్వరరావు ఉన్నారు మనతో పాటు. ఆయనతో మాట్లాడదాం. సార్, మొదటి నుంచి ఈ డెడ్ బాడీ అప్పగింతపై వివాదం ఏం జరుగుతుంది? అసలు ఛత్తీస్గఢ్ పోలీసులు ఏం చెప్తున్నారు మీతో? నాకు అత్యంత దగ్గరైన నా సొంత తమ్ముడు చనిపోయారని టీవీలోనే విన్నాను కిందటి బుధవారం. వెంటనే నేను పోలీసు ఎస్పీకేమో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ని ఇన్ఫార్మ్ చేసి ఈ పరిస్థితి ఏమిటండి, మీరు ఏదైనా హెల్ప్ చేయగలరా, మా అన్నయ్య తాలూకా మా తమ్ముడు తాలూకా డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు చేసుకోవడానికి మాకు సహాయపడండి అని చెప్పి నేను పర్సనల్గా ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆయన ముందు మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. నేను నా వైఫ్ ఇద్దరం కూడా కలిసి. ఆయన నాతో కనీసం 45 నిమిషాల పైన మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి సారాంశము నాకు చాలా గగుర్పాటు ఇచ్చింది. నేను ఒక సీనియర్ ఆఫీసర్గా నేను రిటైర్ అయినా. ఆ పోలీస్ ఆఫీసర్కి నేను చెప్పడం కనీసం మానవత్వంతో కొంచెం హ్యూమన్ రైట్స్ యాంగిల్లో చూసి మాకు కావాల్సింది నో కాంట్రవర్సీ, మేము మీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఎస్టీ పరిస్థితుల్లో మేము అపోజ్ చేయడం కానీ వాళ్ళని ఏ విధంగా కూడా మేము బాధ పెట్టి వాళ్ళకి తప్పుగా నేను చెప్పట్లేదు. మా తాలూకా దుగ్ధ బాధ ఈ ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి రాకుండా ఉండదని కోరుకుంటాను. ఈ పరిస్థితుల్లో నాకు ఎంతవరకు సాయం చేయగలరని అడిగాను. నేను సాయం చేస్తామని చెప్తూ ఆయన 2 విషయాలు చెప్పారు. మీ బాడీని ఇక్కడ తీసుకునే పరిస్థితి మేము కల్పించలేమేమో అని అన్నారు. ఎందుకు అంటే నేను అడిగాను, ఎందుకు సార్ అలాంటి పనులు చేస్తున్నారు, మా బాడీ తెచ్చుకోవడానికి ఏమిటి, మీరు తెచ్చి ఇవ్వక్కర్లేదు, నేనే వెహికల్ పంపించి తెప్పించుకుంటాం కదా, మధ్యలో మీరు ఆపకుండా మాకు పంపించండి. కానీ దానికి ఏమన్నారంటే ఇదంతా మా సీనియర్ ఆఫీసర్సు మిగతా ఈ పొలిటికల్ బాసెస్ వీళ్ళు ఎవరు ఎలా చెప్తే అలానే కదండి గవర్నమెంట్ నడుస్తుంది, మీరు ఒక సీనియర్ ఆఫీసర్గా మీకు తెలుసు మా ఉద్యోగాల్లో ఇలానే జరుగుతుంది కదా అని అన్నారు. కాదండి, దాని గురించి అని చెప్పట్లేదు, వాళ్ళని కూడా అర్థం చేసి చెప్పి మీరు యూఆర్ ఇన్స్ట్రుమెంటల్లీ యూఆర్ ది పర్సన్ హూ కెన్ గివ్ ఆర్డర్స్ టు అస్ అండ్ యూ కెన్ గివ్ ఆర్డర్స్ టు ది ఆల్ కన్సర్న్. అది మీరు మానవత్వంతో చేయండి అని నేను కోరుకున్నాను. దానికి మీరు ఎందుకు ఛత్తీస్గఢ్ వెళ్ళి అంతిమ సంస్కారాలు మీ బ్రదర్ తాలూకా బాడీని అక్కడే చేసుకొని రాకూడదు, దానికి కావాలంటే మేము సహాయం చేయగలము. సో మా తాలూకా ఉన్న డెసిషన్ కూడా అదే అని ఆయన చెప్పారు. నేను చాలా బాధపడ్డాను. ఇది చాలా తప్పు సార్, మీరు ఏదో గవర్నమెంట్ ఆఫీసర్గా మీ వాళ్ళకి ఎవరైనా సొంత మనుషులు జరిగితే మీరు కూడా ఇలానే మీరు ఫీల్ అవుతారా, మీ బాడీని తెచ్చుకోరా? మా 45 సంవత్సరాల తర్వాత మా బ్రదర్ని మేము కనీసం ఆయన చనిపోయిన ముఖాన్ని చూసి మా పిల్లలకి, మా వాళ్ళ కుటుంబీకులకి, మా రిలేటివ్స్కి అందరికీ మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరు చేస్తున్నారు, ప్రతి వాటి నన్ను తప్పుపడుతున్నారు, తెచ్చుకోలేని పరిస్థితి మీరు ఉన్నారు అని చెప్పేసి అందరూ అంటున్నారు, మాకు సాయం చేయండి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి అడిగాను. నేను అడిగితే అది సాధ్యం కాదేమో అని చెప్తే నేను ఆయన ఎదురుగా అక్కడే చెప్పాను, అయితే నాకు మీరు సాయం చేయరు, పొలిటికల్ బాసెస్ సాయం చేయరు, సో నాకు ఇంకొక విధి లేదు, నేను జ్యుడిషియరీకే అటెండ్ అయ్యి నేను హౌస్ మోషను అర్జెంటుగా హెబియస్ కార్పస్ పిటిషన్ ఏదో
వేస్తానే అంటే ఆయన మీ రైట్ అండి కాదని లేదు కానీ మీరు చేయక్కర్లేదు అని నేను అనుకుంటాను, అది చేయక్కర్లేదు, చేయకూడదు కూడా. ఇప్పుడు నా తాలూకా బ్యాచ్మేట్సే జగదల్పూరు, నారాయణపూరు వీళ్ళంతా కూడా ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను ట్రై చేసి బాడీని తెప్పే పరిస్థితి చేస్తాను, సో మీరు వెళ్ళిపోండి, మీరు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. ఆయన చేయలేదు. వెంటనే మా అడ్వకేట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఈ పరిస్థితి ఇలా ఉంది, మరి ఏం చేద్దామా అంటే, లేదండి మనం ఈ పరిస్థితుల్లో ఇంకా బాడీ ఎప్పుడు వాళ్ళు చంపారు, ఇప్పుడు ఎన్ని రోజులైంది, బాడీ ఏ పరిస్థితుల్లో ఉంది అనేది తెలీదు, ఇంకా డీకంపోజ్ అయిపోయి తేలేని పరిస్థితి కల్పించవచ్చు, కాబట్టి మనము హైకోర్టు మూవ్ చేయాలి వెంటనే అంటే, అలాగే చేయండి అని చెబితే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Without going into the merits of the jurisdictional aspect of thing, you please hand over the body to him అని చెప్పేసి కోర్ట్ ఆర్డర్స్ వచ్చిన వెంటనే మా బ్రదర్తో ఇంకా 5 బయలుదేరి వెళ్తే వీళ్ళు చాలా అడ్డంకులు పెట్టారు వెళ్ళనివ్వకుండా. అయినా సరే అక్కడ చేరగలిగారు జగదల్పూర్ చేరిన తర్వాత అక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఇదిగో ఇలా వచ్చాము బాడీ కలెక్షన్ గురించి, ఎందుకంటే అక్కడ నుంచి 130 కిలోమీటర్లు నారాయణపూర్ వెళ్ళాలి. ఆ ఫారెస్ట్లో వెళ్ళిన తర్వాత అక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో బాడీ ఉంది హాస్పిటల్లో, సో అక్కడ పోలీస్ వాళ్ళు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి అని మాకు పోలీస్ అసిస్టెంట్స్ ఉంటే వెళ్తే మేము వెళ్తాము, లేకపోతే మాకు పర్మిషన్ ఇస్తే వెళ్తామని చెప్తే, ఈ పరిస్థితుల్లో కమ్యూనికేషన్ వాళ్ళు ఎస్పీ శ్రీకాకుళంకి వాళ్ళకి చేసినట్టు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు అంటే మీ కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కడున్న నాయకులు అధికారులు మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వెనక్కి వచ్చామని బెదిరించారని విన్నాం, అది ఎంతవరకు వాస్తవం సార్? పోలీస్ వాళ్ళు ముందు నుంచి బెదిరిస్తున్నారు, వెళ్ళనివ్వకుండా చేశారు, కానీ మా వాళ్ళు అప్పటికే చేరిపోయారు. అక్కడికి చేరిన వెంటనే ఎక్కడికి వెళ్ళారంటే జగదల్పూర్ వెళ్ళారు, నారాయణపూర్ వెళ్ళలేకపోయారు. ఆ పోలీస్ పర్మిషన్ పోలీస్ అసిస్టెంట్తోనే అక్కడి నుంచి వెళ్ళగలరు, లేకుంటే వాళ్ళు వెళ్ళలేరని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే ఆ జగదల్పూర్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఈ శ్రీకాకుళం పోలీసు ఎస్పీతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళ తాలూకా పరిస్థితి ఫేవరబుల్గా ఉన్న పరిస్థితి అది మారిపోయింది. వెంటనే జగదల్పూర్లోని పోలీసు వాళ్ళు ఏంటంటే మీకు ఎవరిక్కడ రమ్మన్నారు అని చెప్పి ఇన్హ్యూమన్గా చేసి, మీరు యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, యూ గో టు ది ఆంధ్రా బార్డర్, డోంట్ కమ్ టు ఛత్తీస్గఢ్ ఇన్సైడ్ అని చెప్తే ఫోర్స్ఫుల్లీ దే ఫోర్స్డ్ టు సెంట్ అవుట్. దెన్ మా టీం ఏమో బ్రదరు వీళ్ళంతా ఆంధ్రా బార్డర్కి వచ్చి వెయిట్ చేశారు. ఇంతలో వెహికల్లో రాజశేఖర్ గారు అని మా కజను నంబాళ్ళ రాజశేఖర్, నంబాళ్ళ రాంప్రసాద్ మా బ్రదరు పక్కన కూర్చున్నారు, మిగతా 6 ఉన్నారు. ఉంటే అంతలో ఆయనకి నంబాళ్ళ రాజశేఖర్, ఆయన ఇంతకుముందు వైసీపీలో ఉండి తెలుగుదేశంలో మారి వెళ్ళాడనమాట. ఆయనకి అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి, ఎందుకంటే మాకు తెలిసిందే ఆయన స్పీకర్ ఆన్ చేసి అక్కడ వింటున్నాడు, కమ్యూనికేషన్ బాగా వస్తుందని చెప్పి బ్రదర్ పక్కన ఉన్నాడు కాబట్టి విన్నాడు రాంప్రసాద్. అచ్చెన్నాయుడు గారు చాలా కోపంగా వాళ్ళకి చెప్పి, మీకు ఎవరు వెళ్ళమన్నారు, ఎవడరా మీరు పర్మిషన్ లేకుండా వెళ్తారు, నా పర్మిషన్ లేకుండా మీరు వెంటనే వచ్చేస్తారా లేదా, మీరు అక్కడ ఉంటే మీరే ప్రాబ్లంలో పడతారు, ఆ పరిస్థితి మీరు కల్పించుకోకుండా వెంటనే కమ్ బ్యాక్ అని చెప్పి. సో అక్కడ ఉన్న వాళ్ళు భయపడిపోయారు. భయపడిపోయి వాళ్ళే నాకు ఫోన్ చేశారు, ఇలా అంటున్నారు. తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు కూడా అప్పటికల్లా చేరిపోయారు జీప్తో. చేరిపోయిన వాళ్ళేమో పదండి వెంటనే మా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలని వాళ్ళు ఫోర్స్ చేశారు.
then there is no point in being there, that myself insisting that you continue to be there, so that they may harm to this team. Then police escort తో వాళ్ళు they came back, they went to the SP's office. Afterwards ఎవరో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకేమో ఏదో భయపెట్టి ఇంకెవరు మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి చేశారు. ఆ పరిస్థితుల్లో ఆల్రెడీ మేము కోర్టుకు మూవ్ చేశాం కాబట్టి ఆ రెండో రోజు హైకోర్టులో ఇది కేసు వచ్చింది. వచ్చిన వెంటనే సో ఆనరబుల్, సో గ్రేట్ఫుల్ ది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దట్ వితౌట్ గోయింగ్ ఇన్ టు మెరిట్స్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఈ హ్యాండ్ ఓవర్ ద బాడీ టు ద రిలేటివ్స్ అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ఆర్డర్ అందరూ మీకు తెలిసిందే అనుకుంటాను, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఇట్ ఈస్. సో అప్పుడు మళ్ళీ మేము వీళ్ళు శ్రీకాకుళం విజయనగరం ఏరియాలో ఏదైనా వెహికల్స్ పంపిస్తే మనం మొన్నట్లాగే ప్రాబ్లం క్రియేట్ చేస్తారని విశాఖపట్నం నుంచి ఒక అంబులెన్స్ ఫ్రీజర్తో అరేంజ్ చేసి మళ్ళీ మా బ్రదరు రాంప్రసాద్తోనూ ఇంతకుముందు వాళ్ళు జడ్జిపోయి ఉండిపోయారు కాబట్టి ఇంకొక ముగ్గురినేమో కలిపి మొత్తం 4 మనుషులనేమో అంబులెన్స్లో నారాయణపూర్ పంపించాం. ఇది కోర్ట్ ఆర్డర్ అండ్ ది పోలీస్కి ఏదైతే నేను ఇక్కడ ఇన్ఫార్మ్ చేశానో SHO కోటబొమ్మాళి అండ్ ది సేమ్ థింగ్ మళ్ళీ ఎస్పీకి అదే ఇన్ఫార్మ్ చేశాను కాబట్టి ఆథరైజ్గా ఉన్నారు, మీరు అసిస్టెన్స్ ఇవ్వండి అని పంపిస్తే వాళ్ళు నైట్ జర్నీ కాబట్టి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ నారాయణపూర్ చేరుకున్నారు. నారాయణపూర్ చేరుకొని ఆ పోలీసు స్టేషన్కి వెళ్ళి మేము ఇలా వచ్చామండి, కోర్టు ఆర్డర్ ఇలా ఉంది అని చెప్పి వాళ్ళకేమో అది సర్వ్ చేసి ఈ పోలీస్ వాళ్ళకి కూడా మేము ఇన్ఫార్మ్ చేశాము, బాడీ తీసుకొస్తాము, మాకు హెల్ప్ చేయమని చెప్పాము, మీరు కూడా హెల్ప్ చేసి మాకు బాడీ ఇవ్వండి అని చెప్పాము. వాళ్ళేమో మీరు బయటికి వెళ్ళండి, మేమేమో డెసిషన్ తీసుకొని మీకు చెప్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. అలా గంటల తరబడి కూర్చోబెట్టారు మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. మధ్యాహ్నం తర్వాత మా బ్రదర్ సెవరల్ అటెంప్ట్స్ను అక్కడ ఉన్నటువంటి ఒక హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ సాయంతో several attempts we made convince the police by giving all the documents, but police were not relenting. They passed on the time continuously like that. They did not give. Absolutely. What is the problem అంటే వాళ్ళు మీ ఫ్యామిలీ ఫోటో కేశవరితో ఉన్నది లేటెస్ట్ ఫోటో నాకు వెంటనే మాకు కావాలి, మీరు ఫ్యామిలీ మెంబర్స్ నమ్మడానికి మాకేమిటి అని చెప్పి క్వశ్చన్ చేశారు. అదేంటి సార్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాం కదా, నేను ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి రిసీవ్డ్ కాపీ అక్నాలజ్మెంట్తో మీకు ఇస్తున్నాము, మా ఆధార్ కార్డులతో ఉన్నాయి, ఇది వెరీ క్లియర్, నంబాళ్ళ రాంప్రసాద్ సన్ ఆఫ్ నంబాళ్ళ వాసుదేవరావు, మా అన్నయ్య కూడా అదే కదా నంబాళ్ళ కేశవరావు సన్ ఆఫ్ వాసుదేవరావు. సో అంచేత అంటే వాళ్ళేమో కన్సిడర్ చేయలేదు. అలాంటప్పుడు మీ పాత ఫోటో ఇవ్వండి, ఆయనది ఎక్కడుందో తీసుకొచ్చి అంటే అది మాత్రం మాకు ఎలా సాధ్యమవుతుందండి, 45 సంవత్సరాల కింద ఆయన వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన మనిషి తాలూకా ఫోటో ఇప్పుడు ఎక్కడి నుంచి మేము తీసుకొస్తాము, లేటెస్ట్గా మాతో ఎప్పుడు 45 సంవత్సరాల నుంచి కలైన వాడికి ఇప్పుడు లేటెస్ట్ ఫోటో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంది. సో దయించి మీకు ఏం కావాలో ఏమేమి కావాలో ఒకసారి మీరు మాకు ఒక రైటింగ్లో రిటర్న్ ఫామ్లో కానీ లెటర్లో కానీ ఇస్తే నేను మా వాళ్ళకి పంపించి ఏదైతే మేము మీకు ఇవ్వాలో దానికి ఎంతవరకు సహకారం చేయగలి చేస్తామని చెప్పాం. అయితే ప్రధానంగా ఏంటంటే హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు అడ్డుకోవడం వల్లే మీకు డెడ్ బాడీ ఇవ్వట్లేదని అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? అంటే అక్కడ వెళ్ళిన వారికి ఎదురుగా ఎవరైతే ఆయన మాట్లాడారో వాళ్ళే చెప్తున్నారు కదా, ఇంక్లూడింగ్ మా బ్రదర్ కూడా విన్నారు కదా, ఆయన తాలూకు స్పీకర్లో ఆయనతో మాట్లాడింది విన్ని పక్కన చేశారంటే దాని అర్థం ఏంటి మీరే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత పోలీసు వాళ్ళకి ఇంత బాధ పెట్టవలసింది ఏముంది? ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ది ఎస్పీ శ్రీకాకుళం. ఆయన పాపం చాలా జెంటిల్గా నాతో మాట్లాడాడు, చాలా బాగా రెస్పెక్ట్ కూడా ఇచ్చి చూసి ఆయన నన్ను కన్విన్స్ చేశాడు ఏమిటంటే, ఆయన నా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి, పై అధికారులు పై ఉన్నటువంటి పొలిటికల్ బాసెస్ ఏది చెప్తే మేము అదే చేయాలి కదా, వీఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్ టు డూ ది థింగ్స్
సో అందుచేత బాడీని తెచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అని నేనే మీకు చెప్తున్నాను కదా అని చెప్పాడు. మరి అంటే అర్థం ఏమిటిది? దర్ ఈజ్ సమ్ డెసిషన్ ఇన్విజిబుల్ హ్యాండ్ బిహైండ్ ఇట్ అని అనుకుంటున్నారు. బట్ నాకు విజిబుల్గా కనిపించింది అనేదంటే ఆయన ఫోన్లో మాట్లాడారు కాబట్టి, ఆయనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కాబట్టి, ఈ మిగతా ఇంతవరకు కూడా ఈ చేయడానికి కారణం ఎవరు అనేది మనందరం అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ క్లియర్. అచ్చెన్నాయుడు ఎందుకు ఇలాంటి దుర్మార్గమైన పనికి పాల్పడుతున్నారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను దుర్మార్గం పాల్పడుతున్నాడా కాదా అనేది నేను క్వశ్చన్ చేయదలుచుకోలేదు. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ అచ్చెన్నాయుడు. హిజ్ ఫ్రెండ్, ఐఎమ్ సారీ, హిజ్ బ్రదర్ Erranadu, when he was a very good friend of me. Even when I was in Port Blair as the chief executive of the level of chief executive, as the chief port administrator in Andaman lo unte, నాతో ఉండడానికని హాలిడేస్కి వచ్చి నాతో ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి ఐ గాట్ వెరీ క్లోజ్. ఈ చర్య ఎందుకు పాల్పడుతున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? సో అచ్చెన్నాయుడు కూడా నా పర్సనల్గా తెలుసు నాకు. దో ఐ డోంట్ సచ్ పెద్ద ఇంటరాక్షన్ లేకపోయినా సో అండ్ సో ఆయనకి నాకు తెలుసు. సో ఆయన ప్రెజుడిస్ ఎందుకు అవుతున్నాడు అనేది నాకు పర్సనల్గా నా మీద ఉంటుందా, లేకపోతే వాళ్ళ పాలసీ డెసిషన్ మీద వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేది నేనేం అర్థం చేసుకోలేను. నేను నాకు కావాల్సింది ఏంటంటే, ఇన్ని రోజులు అయిపోయింది మా బాడీ మా బ్రదర్ది, అది తీసుకొచ్చి మీరే ఇవ్వండి, మీ ఎదురుగా మేము సంస్కారాలు చేస్తాము, అంతిమ సంస్కారం ఆ పని కల్పించండి. పోలీసుని అక్కడ పెట్టుకోండి. ఇప్పుడు ఎలాగ పెట్టున్నారో మా ఇంటి చుట్టూ మా చుట్టూ కూడా ఇలాగ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. హౌస్ అరెస్టులా చూపెట్టినట్టే ఉంది, వీళ్ళంతా చూసి చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళే కదా వెహికల్స్ ఫాలో అవుతున్నారు, మాతో ఎవరిని కల్పించట్లేదు కదా. ఇప్పుడు మీరు వచ్చారు అంటే మా ఇంట్లో ఇక్కడ ఉన్నాము కాబట్టి మీరు ఏదో మా రిలేటివ్స్ని కలాలని వచ్చారని చెప్పి నన్ను కలాలని మీరు వచ్చారని అనుకుంటుంటే తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని కూడా ఆపుండేవాళ్ళు అని నేను అనుకుంటాను. నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు సార్? ఈ డెడ్ బాడీ ఇంకెవ్వలేదు కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు? చూడండి, ఇప్పుడు మేము చేయవలసిన పని ఏమిటి? దెర్ ఇస్ నో సపోర్ట్, దెర్ ఇస్ నో నథింగ్ ఫ్రమ్ ది పోలీస్ ఆర్ ఫ్రమ్ ది స్టేట్ అథారిటీస్ అని ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కాబట్టి అగైన్ వీఆర్ ఫైలింగ్ ఎ రివ్యూ పిటిషన్ ఇన్ ది హైకోర్ట్. Except judiciary who, despite giving an order immediately to hand over the bodies to do the final rites, if you are not giving, where else I can go? The next I have to go file a review petition. That urgently hear it and see that please enable us to take the body or let the police can give the body. Something you should do it. That's all. Nothing else, no other controversy. Absolutely, we don't have. We don't do anything else. Because for the last this many days, all my relatives, sisters, my grandchildren and my daughter's children, and everybody is waiting, crying in distress. So more than this, what else is required to make a man? If you all got such a against next to that feeling that you are seeing that you are in a Naxalite family, you are all like that, you are branding as better you kill us. You can also shoot as you have shot him. At this age of 72 years, I don't have any further fascination to live. So whatever I lived as a government, I lived it. Now only I am suffering with 2 major surgeries. I am unable to make even living with the medicines. So what is the living further like this? The mercy of. So you do one thing. If you do and shoot us like this, in the name of my brother, they will also do that. మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి they will అంత సంస్కారాలు మాకు మీరే చేస్తారు కదా, మా వాళ్ళంతా మీ ఎదురుగా చేయించినట్టు అవుతుంది. సో యూ కెన్ బ్రాండ్ ఆల్ ఆఫ్ దమ్, ఆల్ ఆఫ్ అస్ యాజ్ ఎన్ నక్సలైట్. డూ యూ హ్యావ్ ఎనీ హిస్టరీ టు సే ఫర్ ద హోల్ ఆఫ్ ది 35, 40, 50 years that we are involving any of the activities of any of like my brother? You tell me. Absolutely not. My path is separate. And he has gone as an angel on his own. We tried to convince him and bring him back even. When he was in jail, I met him in the 83 and I told him that Vizag Central Prison, I told him that brother, you please don't do that, you are an MTech, you are this thing, come out, you let us live like a government officer, you are such a sportsman and your employment getting is not a problem.
let us not even live in Srikakulam. We will go elsewhere, you can do the work. I requested him also. I played, he is a big volleyball player and also big kabaddi player. I myself, as a command player of the Air Force player of this thing, we played in prison, opposite parties in the volleyball every day. With the object were saying that you call reform or one thing, I think that to convince him. I tried my best. Do you have the government authorities or any of this, the central government authorities or any of the concerned relevant, can they say that we are involved in this activity? But why I should suffer as a citizen of India at this age of 72 years? It's absolutely aghast. I am getting so much, my blood pressure is maintaining it. Earlier it was so less, now I am maintaining above 180. Despite taking medicines. What is this? So with this, all the aspects of why I should live further. You shoot us. All of us. And be satisfied yourself. Branding against this. If this is what is the democracy it is we are living in India. That's what I can say to you all. Thank you. అయితే హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు డెడ్ బాడీని ఇంకా అప్పజెప్పడం దారుణమని స్థానికంగా ఉన్న అచ్చెన్నాయుడు ఇతర అధికారులు ఏదైతే డెడ్ బాడీని అప్పజెప్పకుండా అడ్డుకుంటున్నారని, కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇంకా డెడ్ బాడీని ఇవ్వకుండా, ప్రజాస్వామ్యాన్ని ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ డెడ్ బాడీని ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని కూడా ఇక్కడ చెప్తున్న ఢిల్లీశ్వరరావు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.